ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. తమకు కొత్త పొత్తులు అవసరం లేదంటూనే టీడీపీ అధినేతను చర్చలకు ఆహ్వానించారు కమలనాథులు. ఆ భేటీ జరిగి వారాలు గడుస్తున్నా కాషాయం పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో బీజేపీ వైఖరిపై టెన్షన్ కనిపిస్తోంది. తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీ టూర్కి జనసేనాని రెడీ అయితే అక్కడి పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఈ వ్యవహారం అంతా చూస్తూ కాషాయ పార్టీపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహం ఎవరికీ అంతుపట్టడం లేదు. కేంద్రంలో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఏపీలో తమతో నడవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ జనసేనలపై పెత్తనం చేయాలని చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు పొత్తులు తమకు అవసరం లేదని చెప్తూనే మరోవైపు తమతో కలిసి వచ్చేవాళ్లు ముందుకు రావాలని కోరుతున్నారు కమలం పార్టీ పెద్దలు. టీడీపీ తనంతట తానుగా ముందుకొస్తే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న ఫీలర్లు వదులుతున్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది జనసేనానే. వైసీపీని ఓడించాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ పొత్తులకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అండా అవసరమన్న భావనతో చంద్రబాబు కూడా బీజేపీ విషయంలో సానుకూలంగానే ఉన్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు జనసేన అధ్యక్షుడు. బీజేపీని కలుపుకుని పోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరులో అమిత్ షా పర్యటనలోపే పొత్తులపై క్లారిటీ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ జనసేనలతో పాటు ఇటు రాష్ట్ర బీజేపీ కూడా పొత్తులకు ఓకే అంటున్నా కేంద్ర పెద్దలు మాత్రం ఎటూ తేల్చకపోతుండటం చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు బీజేపీ పెద్దల డ్రామాతో టీడీపీ జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారట. రాష్ట్రంలో 1% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ సీట్ల విషయంలో పెడుతున్న డిమాండ్లు రెండు పార్టీల పెద్దలకు షాక్ ఇస్తున్నాయట. తామడిగినన్ని సీట్లు ఇవ్వాలని, అధికార పంపకంపై తేల్చాలని కండిషన్లు పెడుతున్నారట. ఏపీలో పొత్తు లేకపోతే ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ తమ అవసరం టీడీపీ జనసేనలకు ఉన్నట్టు వ్యవహరిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీజేపీకి సింగిల్ డిజిట్ అసెంబ్లీ సీట్లిస్తే సరిపోతుందన్న అభిప్రాయం టీడీపీ సీనియర్స్లో ఉంది. వారంతా చంద్రబాబుకి అదే చెప్తున్నారట. ఇప్పటికే పొత్తుల్లో పోయే సీట్ల ఆశావహుల్ని సముదాయించడం అనే పెద్ద టాస్క్ చంద్రబాబు ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ డిమాండ్లు తీరిస్తే టీడీపీలో తిరుగుబాట్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడే కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ జనసేనల మధ్య సీట్ల యుద్ధాలు మొదలయ్యాయి. నేనే చెప్పటం లేదు, ఇది నాదే, నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామన్న ఆలోచన నాయకత్వం ఉంటుంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ క్రమంలో రెండు పార్టీల ఆశావహం నుంచి ఇద్దరిపైన ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు జనసేనకు 40 సీట్ల కంటే తగ్గితే ఆ పార్టీకి సహకరించమని హరిరామజోగయ్య వంటి కాపు నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక బీజేపీ తెర మీదకొస్తే సీట్ల రచ్చ మరింత పెరగడం ఖాయం. ఒక్క చంద్రబాబుకే కాదు, పవన్ కళ్యాణ్ కూడా బుజ్జగింపుల తలనొప్పి తప్పదు. ఆ లెక్కలతోనే జనసేనాని బీజేపీ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీ టూర్కి రెడీ అయ్యారు. 4 రోజులుగా ఆయన ఢిల్లీ ప్రయాణంపై ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరకడం లేదట. సాగతీతలా నడుస్తున్న ఈ వ్యవహారమంతా చూస్తే తమ అధినేత చంద్రబాబుపై తెగ జాలి చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అనవసరంగా వెళ్లి బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని మదన పడిపోతున్నారు. మరి చూడాలి ఈ పొత్తుల లెక్కలు ఎప్పటికి తేల్తాయో.